టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా రాజధాని అమరావతితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందుతుంది. మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. మంగళగిరి ప్రీమియర్ లీగ్లో సందడి చేసిన మంత్రి నారా లోకేష్. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులు ఉత్సాహపరిచిన మంత్రి నారా లోకేష్. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్కు పేకాట, గుండాట, రికార్డింగ్ డ్యాన్సులు వంటి పెద్ద పరిశ్రమలు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఎద్దేవా. ఆర్యవైశ్య సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు సంక్రాంతి పండగని అంగరంగ వైభవంగా మనందరం కూడా ఎలా అయితే జరుపుకున్నామో అలాగే ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విద్యా రోజున అధికారిక కార్యక్రమంగా చేయాలని ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక. మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉండటం చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు మానవత్వాన్ని చాటే సంఘటన జరిగింది. కూల్ డ్రింక్స్ తో వెళ్తున్న ట్రక్ బోల్తా పడి సీసాలని రోడ్డుపై చల్లా చెదురయ్యాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో లూటీలు జరుగుతుంటాయి, కానీ అక్కడి ప్రజలు మాత్రం డ్రైవర్కు అండగా నిలిచారు. రాత్రింబవళ్ళు శ్రమించి ఒక్క సీసా కూడా పోకుండా భద్రపరిచి డ్రైవర్ను నష్టం నుంచి కాపాడారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రజా రాజధాని అమరావతితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. వెల్ది స్టేట్ కూటమి ప్రభుత్వం యొక్క నినాదం. గత 3 రోజులు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాన ప్రజలందరూ కూడా సంతోషంతో సంక్రాంతి సంబరాలని జరుపుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషం జిమ్ముతూ, విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత 10 సంవత్సరాలు కనుక మన రాజధాని గురించి ఆలోచన చేస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను హైదరాబాదును మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పారు. ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకునే హక్కుని మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. మంగళగిరి ప్రీమియర్ లీగ్ లో సందడి చేశారు మంత్రి నారా లోకేష్. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు మంత్రి లోకేష్. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సబిత. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించి ఆయా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబిత. కార్యకర్త సాల్మన్ హత్యను ఖండిస్తూ పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపారు. సంక్రాంతి కూడా అయిపోయింది. ఆడవాళ్ళకి ఇస్తానన్న 1500 ఇప్పటికీ ఆలు లేదు, సూలు లేదు. ఉద్యోగ నిరుద్యోగ వృత్తి దేవుడికి తెలియాలి. ఇలా అన్ని విషయాలు. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తానని గ్యాస్ కొట్టారు. ఇప్పుడు గ్యాసు లేదు, సిలిండరు లేదు. ఒక సిలిండర్ సబ్సిడీ ఇస్తారు, 2టికి ఇవ్వరు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. కేవలం డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకోవాలా? ఎందుకు? అక్కడ చంద్రబాబు నాయుడు గారికి 5,000 10,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 10,000 ఎకరాల అమాంతంగా పెంచుకోవడానికి అందరి మీద అప్పు తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాట అన్నా పడే పరిస్థితిలో లేరు. ఏమన్నాడు మొన్న? గుంటూరు లేదు విజయవాడకి కొంచెం దూరంగా ఉందాయా అన్నాడు. అక్కడెక్కడన్నా కడితే ఇంకా మెరుగన్నాడు. వాస్తవే కదా. నిజంగా నా పర్సనల్ ఒపీనియన్, గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది. కానీ వద్దు. ఆయన 5,000 10,000 ఎకరాలు ఎక్కడుంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాలి. ఆయన ఇప్పుడున్న 2 కోట్లు 20 కోట్లు చేసుకోవాలా? మా ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న 1,00,000 కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా? ఇది ఈరోజు ప్రభుత్వం. ప్రశ్నిస్తే కేసులు. ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు. మరి ఇంగ్లీష్ వచ్చింది కదా. అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి. ఏం రాశాడు, ఎందుకు రాశాడు? విభిన్న కులాలు, జాతులు, మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాటలాక. ఆ రెడ్ బుక్ వల్లే ఈరోజు గ్రామాల్లో హత్యలు. పిన్నెల్లి గ్రామంలో 18 నెలల నుంచి
అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి 200 కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు, నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, బిడ్డలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి. అసలు ఎక్కడన్నా చూసామా? పెద్ద పెద్ద ఫ్రాక్షన్, బాంబు దాడులు, నక్సలిజంలో కూడా ఎప్పుడు ఆడవాళ్ళ జోలికి, పిల్లల జోలికి పోలేదు. అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా? పిన్నెల్లో చూడండి, ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా. ఈరోజు ఒకడు పాపం భార్యకేదో బాలేకపోతే చూడ్డానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు. చంపాడ్రావు బాబు, కోమాలో ఉన్నాడు, కేసు గట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి, ఆ ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు. కోమాలో ఉన్న వ్యక్తి మీద 324 కట్టారు. కొట్టినోడి మీద కేసు లేదు. మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్ళీ 324 కట్టాడు. చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు 302గా మారుస్తారట. ముందు అసలు ఆ సిఐఎస్ఐని సస్పెండ్ చేయాలి ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు. ఇంకా దారుణం ఏంటంటే అసలు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఇనుండం. మనిషి చనిపోతే సరే, కారణం ఏదైనా కావచ్చు, మర్డర్ కావచ్చు, వేరే చావైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎలాగ తీసుకెళ్తారు, వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడమో కాల్చటమో చేస్తారు. ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగకూడదంట. ఎవరు చెప్పాడా అంటే ఆ గ్రామంలో ఉన్న 2-3 నాయకులు పోలీసులకు చెప్పారంట. దానికి ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంతపాడటం. మీ జాగీర్ అయింది. ఈరోజు మీరున్నారు, 3 సంవత్సరాల తర్వాత మీరుండరు. ఇదే కొనసాగుతుందా పల్నాడులో? అసలు ఎప్పుడన్నా విన్నామా ఇది? ఎవరన్నా చనిపోయినోడు సొంత ఊరు, సొంత ఇంటికి పోకుండా జరిగిద్దా? అందుకే అందరం పట్టుబట్టి పోయాం, పోరాటం చేశాం. దానికెంత డ్రామా పోలీసులు అడుగున ఆపుతూ 2 పంపిస్తాం, 3 పంపిస్తాం. ఏది ఇదేమన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అనుకున్నారు? 2-3 పోవడానికి. ఓ మనిషి చనిపోయాడు, ఓ దళితుడిని చంపేశారు. ఎమోషన్స్ ఉంటాయి, కుటుంబం వాళ్ళందరూ వచ్చారు. చివరికి పోరాటాలు చేస్తే సచ్చినట్టు ఇది పెద్ద యాజిటేషన్ అయింది. అప్పటికీ చెప్పాం, నిన్న గనక మీరు పంపకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడంటే భయపడి సచ్చినట్టు ఈ ప్రభుత్వం పంపాల్సి వచ్చింది. సాల్మన్ గారికి ఘనంగా నివాళులు అర్పించాం. ఈరోజు పార్టీ ఆయనకి గుర్తుగా, ఆయనకి జరిగిన అన్యాయాన్ని యావత్ రాష్ట్రం తెలియజేసేటట్టు ప్రతి జిల్లా కేంద్రంలో మరి ఈరోజు ధర్నాలు, నిరసనలు మీరు చూస్తున్నారు. ఇక్కడ మరి అందరు సమన్వయకర్తలు అందరం కూడా మరి పల్నాడు ముఖ్య కేంద్రమైన నసరావుపేటలో కూర్చున్నాం. సాల్మన్ గారికి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రభుత్వం ఒక దగాకోరు పాలనని ఎండగడుతూ ఇంకా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి, కార్యకర్తలు భయం పడకుండా అందరూ ధైర్యంగా ఉండాలని మరి ఘోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేస్తారు. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ కు పేకాట, గుండాట, రికార్డింగ్ డాన్స్ వంటి పెద్ద పరిశ్రమలను కూటమి ప్రభుత్వం తీసుకొస్తోందని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతాయి. ఒకటి కోడి కత్తుల తయారీ పరిశ్రమ, కోళ్లకి కత్తులు ఎలా కట్టి ట్రైనింగ్ ఇవ్వాలనేటటువంటి పరిశ్రమ అనమాట. పేకాట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, చక్రం గుండాట పరిశ్రమ, బాల్ గుండాట పరిశ్రమ, లోనా బయట ఆట పరిశ్రమలు, క్యాబరే డాన్సులు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, నైట్ డాన్సులు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, సొగం బట్టలు పొదీసి ఎలా డాన్సులు వేయించాలనేటటువంటి ఏదైతే అలాంటి ఇన్స్టిట్యూట్లు, పూర్తిగా బట్టలు పొదీసి ఎలా డాన్సులు వేయించాలనే ఇన్స్టిట్యూట్లు, ఇవన్నీ క్యూ కడతాయేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపు సంక్రాంతి తర్వాత. శ్రీకాళహస్తిలో ప్రదోష నది సేవాకరుల పండుగ నిర్వహించారు. ఆలయ మాడవీధులు గుండా స్వామి అమ్మవార్లను ఊరేగించగా భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తలపేసండి, తెరవేసండి. తీసుకున్నా స్వామి, పెడతాను స్వామి.
అమోనియా పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. గౌరవనీయులు ఎండి గ్రీన్ ఏఎం గ్రీన్ అమోనియా అనిల్ కుమార్ గారు, జేఎండి ఏఎం గ్రీన్ అమోనియా మహేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు వాసంశెట్టి సుభాష్ గారు, ఎంపీ సానా సతీష్ గారు, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వెంకటేశ్వరరావులే, పి వెంకటేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, పార్ట్నర్స్ ఆఫ్ ఏఎం గ్రీన్, డెలిగేట్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ నుంచి చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా, మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్ పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో, ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భారతదేశపు తొలి గ్రీన్ అమోనియా ప్లాంట్లో ఈ తొలి ప్రధాన పరికరాల స్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఫౌండర్ అండ్ గ్రూప్ చైర్మన్ ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ చలమలశెట్టి అనిల్ కుమార్ గారికి, అలాగే వారి పార్ట్నర్ శ్రీ మహేష్ కొల్లి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు, గౌరవ రాజ్యసభ శాసనసభ్యులు, గౌరవ లోక్సభ సభ్యులు, గౌరవ శాసనసభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకి, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, నిపుణులు, ఏఎం గ్రీన్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు, అలాగే మీడియా మిత్రులకు, రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అనిల్ శెట్టి గారి గురించి చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆయన ఒక 14 సంవత్సరాల క్రితం కలలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన, చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం, సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి, మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయడం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో, ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. కనెక్టివిటీని పెంచడం ద్వారానే శ్రీకాకుళం మరింతగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లాలోని తిలార్ రైల్వే స్టేషన్లో బ్రహ్మపూర్ విశాఖ ఎక్స్ప్రెస్ నూతన హాల్ట్ ను మంత్రి అచ్చెన్నాయుడు, నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రైల్వే అధికారులతో కలిసి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రైల్వే విషయంలో అభివృద్ధికి విశేష కృషి చేసిన రామ్మోహన్ నాయుడును మంత్రి అచ్చెన్నాయుడు కష్టానికి ప్రజలు అభినందించారు. రాజధాని బెంగళూరు నగరంలోని సాకార్ నగర్ లో హోటల్ ను కర్ణాటక సినీ నటుడు శివరాజ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రుచికరమైన ఆంధ్ర స్టైల్ బిర్యానీ, వెజ్, నాన్ వెజ్ రకాలు దొడ్డుమని ఓటా హోటల్ లభిస్తున్నాయని వారు అన్నారు. ఇక మంచి రుచికరమైన ఆహారంతో మైసూరు, చిక్కంగళూరు, బెంగళూరు నగరంలోని ఈ బ్రాంచెస్ ఉన్నాయని వారు తెలిపారు.
ಆಯ್ತು ಮೇಡಮ್, ಇನ್ನೇನು ಮಾಡೋಲ್ಲ. ವರ್ಕ್ ಆದರೆ ಸರ್, ವರ್ಕ್ ಆದರೆ ಈಗ ಒಳ್ಳೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಅಪ್ಕಮಿಂಗು ಒಳ್ಳೊಳ್ಳೆ ಟ್ಯಾಲೆಂಟ್ಗಳು ಇವೆ ಅಣ್ಣ. ಅವ್ರಿಗೊಂದು ಒಳ್ಳೊಳ್ಳೆ ನಿಮ್ಮ ಥರದ ಒಳ್ಳೊಳ್ಳೆ ಪ್ರೊಡಕ್ಷನ್ ಅವ್ರಿಗೆ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ರೆ ನಾವು ವರ್ಕ್ ಆಗ್ತದೆ. ಅವ್ರ ಜೊತೆ ಒಪ್ಪಿಸಿ ಹೇಳಿ ಈ ಬ್ರಾಂಚ್ ಬಗ್ಗೆ, ಶಿವಣ್ಣ ಬಂದಿರೋದ್ರ ಬಗ್ಗೆ. ಅವರಿಂದನೇ ನಾನು ಈ ಮಟ್ಟಕ್ಕಿರೋದು. ಒಂಥರ ಲಕ್ಕಿ ಹ್ಯಾಂಡ್ ಇದ್ದಂಗೆ ನನಗಂತೂ ಪರ್ಸನಲಿ ಡೇ ಒನ್ನಿಂದ ಅದು ಹಳ್ಳಿಯಿಂದ ಬಂದಿರೋನು. ನಾವು ಯಾವತ್ತೂ ನನ್ನ ಮಗನ ಥರನೇ ಟ್ರೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದೇ ರೀತಿ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಅದೇ ಗೌರವ. ಶಿವಣ್ಣ ಒಂದು ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಯಾವುದೂ ಓಪನ್ ಮಾಡಿಲ್ಲ, ಹುಷಾರಿರಲಿಲ್ಲ, ಸಖತ್ತು ಎಫೆಕ್ಟ್ ಆಯ್ತು ನನ್ನ ಬಿಸ್ನೆಸ್ಸಲ್ಲಿ. ಶಿವಣ್ಣ ಓಪನ್ ಮಾಡಿದೆಲ್ಲ ಸೂಪರ್ ಹಿಟ್ಟು, ಶಿವಣ್ಣ ಓಪನ್ ಮಾಡಿರೋದೆಲ್ಲ ಆ್ಯಾವ್ರೇಜ್. ಅದೇ ಒಂದು ಇದು ನಾನು ಅಣ್ಣಂಗೆ ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತೀನಿ, ಅವರು ಸ್ಲಿಪ್ಪರ್ ತೆಗೆದು ಅವ್ರು ನಮ್ಮ ಚರ್ಮ ತೆಗೆದು ಸ್ಲಿಪ್ಪರ್ ಮಾಡೋಕ್ಕಿದ್ರು ಅವ್ರಿಗೆ ಕಮ್ಮಿನೇ ಅಂತಿಲ್ಲ. ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತೀನಿ ಅವ್ರು ಯಾವತ್ತೂ ಅವೆಲ್ಲ ಮಾತಾಡ್ಬಿಡ ಹಂಗೇನೆ ಅಂತಾರೆ. ಬಟ್ ಅವರಿಂದನೇ ನಾನು ಇರೋದು. ಇವಾಗ ಗೊತ್ತು ನಿಮ್ಗೆ ದುಡ್ಡು ತೊಗೊಂಡೋದು. ಶಿವಣ್ಣ ಇವತ್ತು ಹಾಸನಲ್ಲಿದ್ದರೂ ಶಿವಣ್ಣನೇ ಬಂದಿದ್ದಾರೆ, ಮೈಸೂರಲ್ಲಿದ್ದರೂ ಶಿವಣ್ಣನೇ ಬಂದಿದ್ದಾರೆ, ಬೆಂಗಳೂರಲ್ಲಿದ್ದರೂ ಶಿವಣ್ಣನೇ ಬಂದಿದ್ದಾರೆ, ಎಲ್ಲಿದ್ದರೂ ಶಿವಣ್ಣನೇ ಬಂದಿರೋದು. ನಾವು ನಂಗೆ ಯಾವ ಜನ್ಮದ ಪುಣ್ಯನೇ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ಮೊನ್ನೆ ತೀರ್ಥಹಳ್ಳಿ ಊರಿಗೆ ಬಂದಿದ್ರು, ಅಲ್ಲೂ ನಿನ್ನೆ ಎಲ್ಲ ಮೊನ್ನೆ ಅಲ್ಲೂ ಶಿವಣ್ಣ ಮನೆಗೆ ಕಾಫಿಗೆ ಅಲ್ಲೂ ಮನೆಗೂ ಬಂದು ಈ ಬ್ಲೆಸ್ಸಿಂಗೇ ಅಲ್ಲ. ಒಂದು ಹಾಡೇ ಇದೆ, ಬಾಸು ಕೈ ಹಿಡಿದ್ರೆ ಕಾಸು ಅಂತ. ಸಾಂಗ್ ಯಾವಾಗಲೂ ಆ ಸಾಂಗ್ ಹಾಕ್ತಾನೆ ಇರ್ತೀನಿ. ಬಾಸು ನಮ್ಮ ಬಾಸು ಕೈ ಹಿಡಿದ್ರೆ ಕಾಸು. ದೊಡ್ಡ ಮನೆ ಅಂದ್ರೇನೆ ಅನ್ನದ ಬೆಲೆ ಗೊತ್ತಿದೆ. ಅವ್ರು ದೊಡ್ಡ ಮನೆಗೆ ಹೋದರೆ ಎಲ್ರಿಗೂ ಊಟ ಹಾಕಿನೇ ಕಳಿಸೋದು. ಬಟ್ ಅದೇ ಹೆಸರನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀರಾ. ಸೊ ಇಲ್ಲಿ ಬರುವಂಥ ಕಸ್ಟಮರ್ಸ್ಗಳಿಗೆ ಯಾವ ಥರ ವ್ಯವಸ್ಥೆ? ಮಾಮೂಲಿ ವೆಜ್ ಮೀಲ್ಸ್ ಮಾಡಿದ್ವಿ, ಹೊಸದು ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ ವೆಜ್ ಮೀಲ್ಸ್ ಮಾಡಿದ್ವಿ, ಬಸ್ ಅಪ್ಸಾರು, ಆಮೇಲೆ ಆ ಥರ ಇದು ಮಾಡಿ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ. ನಾವು ಆ್ಯಕ್ಚುಲಿ ನಾನ್ ವೆಜ್ಜಲ್ಲಿ ಬರೀ ಬಿರಿಯಾನಿ ಅದು ಮಾತ್ರ ಮಾಡ್ತೇವೆ. ಈ ಔಟ್ಲೆಟಿಂದ ಸ್ವಲ್ಪ ವೆಜ್ ಕಾನ್ಸಂಟ್ರೇಟ್ ಮಾಡಿ ಅಂದರೆ ಲೋಕಲ್ ಫುಡ್. ಆಂಧ್ರ ಸ್ಟೈಲ್ ಹೋದರೆ ನಿಮಗೆ ಯೂಶುವಲ್ ಆಗಿ ಆಂಧ್ರ. ನಮಸ್ತೆ.